ప్రాచీన దైవిక చక్రవర్తి. ఎపిసోడ్ 3 మేధావి మేల్కొలుపు. బైక్ వింగ్సాంగ్ మరియు అతని మనుషులు బయలుదేరుతున్న దృశ్యాన్ని చూస్తుండగా క్వీన్ వెంటియన్ తన ఆత్మను శీతాకాలపు మండిపోతున్న చలిని అనుభవించకుండా ఉండలేకపోయాడు. ఒకే రాత్రిలో వారి మధ్య ఏర్పడిన సంబంధాల మూలాలని తక్షణమే తెగపోయినట్లు అనిపించింది. ఒకప్పుడు సామరస్యంగా ఉన్న అంకుల్ బాయి వాస్తవానికి అతన్ని చంపాలనే ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాడు. క్వీన్ వెంటియన్ మానసిక స్థితి మరియు స్వభావం అసాధారణంగా ఉన్నప్పటికీ అతను ఇప్పటికీ తన హృదయంలో తిమ్మెరిని అనుభవించగలిగాడు. దీనివల్ల అతను చాలా కాలం పాటు స్థిరపడలేకపోయాడు. చివరికి క్వీన్ వెంటియన్ లోతైన శ్వాస తీసుకున్న తర్వాత అతని కొంచెం అపరిపక్వ ముఖంపై చిరునవ్వు నీడ క్రమంగా తిరిగే కనిపించింది. కాబట్టి మానవ సంబంధాలు సన్నగిలితే అతను తనలాగే ఉండాలి. తన పెంపుడు తండ్రి తనకు చూపిన దయ పర్వతంలా బరువైనదని అతనికి తెలుసు. ఆపై ఇంకా క్వింగర్ ఉంది. ఆమె తన సొంత తండ్రి వెనుకకు వెళ్లి ప్రమాదం గురించి హెచ్చరించింది. అయితే క్వీన్ వెంటియన్ ఇప్పుడు తన ఆలోచనలను ప్రాసెస్ చేయడానికి సమయం లేదు. అతను తన ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడాలని మాత్రమే అతనికి తెలుసు మరియు అలా చేయడానికి ఏకైక మార్గంగా అనిపించింది. క్వీన్ వెంటియన్ తన కాళ్లపై ఎప్పుడూ వేలాడుతున్న రాతి ముక్క వైపు చూస్తూ, ఆ పాత పొగమంచు. అంకుల్ బ్లాక్, మీరు నాకు వదిలిపెట్టిన ఏకైక విషయం ఈ వెరిగన రాయి ముక్క అని అన్నారు. నన్ను ఇంత త్వరగా కలవడానికి నరకల్లోకి లాగవద్దు అని అన్నాడు. ఆ తర్వాత క్వీన్ వెంటియన్ 9 వెండి సూదులను తీసి తన తలపై ఉన్న ఆక్యుపాయింట్ల ద్వారా వాటిని గుచ్చాడు. అతను త్వరగా కళ్ళు మూసుకుని తన హృదయాన్ని ఉక్కులా చేసుకున్నాడు. ప్రతిదీ మర్చిపోయి లోతైన ధ్యాన స్థితిలోకి ప్రవేశించి తనను తాను ఒక పాత్రగా ఊహించుకున్నాడు. చాలా త్వరగా క్వీన్ గోంటియన్ స్వర్గం మరియు భూమి యొక్క యువాన్క్విని, అలాగే ఆస్ట్రల్ ఎనర్జీ ఉనికిని గ్రహించగలిగాడు. ఇది ధ్యానం యొక్క ప్రభావం. సంచలనం ఎంత బలంగా లేదా బలహీనంగా ఉందో ఇదంతా ఒకరి ఇంద్రియ సామర్థ్యాల శక్తిపై ఆధారపడి ఉంటుంది. క్వీన్ వెంటియన్ యొక్క ఇంద్రియ సామర్థ్యాలు సాటిలేనివి, చాలా బలంగా ఉన్నాయి. ఈ రకమైన బలం అతని స్వంత సహజ ప్రతిభ కాకుండా క్వీన్ వెంటియన్ ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల కూడా వచ్చింది. అది ఇంకా పగటిపూట ఉన్నప్పటికీ అతను త్వరగా అవసరమైన స్థితిలోకి ప్రవేశించి ఆస్ట్రల్ ఎనర్జీని తన శరీరం వైపు ఆకర్షించి దానిని తన మెరిడియన్ల మార్గం చుట్టూ తిరుగుతాడు. ఈ సమయంలో క్వీన్ వెంటియన్ యొక్క మొత్తం శక్తి మార్గాలు మరియు మెరిడియన్లు చాలా కాలంగా వికలాంగులైనప్పటికీ అతను పట్టించుకోలేదు మరియు అతని శరీరం చుట్టూ ఆస్ట్రల్ ఎనర్జీని ప్రసరించడం కొనసాగించాడు. చంద్రుడు ఉదయించే వరకు మరియు నక్షత్రరాశుల నుండి కాంతి క్వీన్ వెంటియన్ శరీరం వైపుకు ప్రవహించడం ప్రారంభించి దానిని నక్షత్ర కాంతి పొరలో కప్పే వరకు అతను ఈ స్థితిలోనే ఉన్నాడు. క్వీన్ వెంటియన్ తన ఊహను ఉపయోగించి 9 పొరల స్వర్గంలోకి ఒక మార్గాన్ని ఊహించాడు. అతని ఇంద్రియ సామర్థ్యాలు ఈ మార్గం ద్వారా వేగవంతం అవుతూనే ఉన్నాయి. 9 పొరల స్వర్గాల నుండి ఆస్ట్రల్ నదులను గ్రహించే ప్రయత్నంలో మరింత ఎత్తుకు చేరుకున్నాయి. ఈ స్వీయవశీకరణ పద్ధతిని అతనికి నేర్పించింది అతని అంకుల్ బ్లాక్ తప్ప మరెవరో కాదు. కొన్నిసార్లు మానవులు స్వీయవశీకరణ నుండి మరింత బలమైన సంకల్పం మరియు ఉద్దేశ్యాన్ని పొందడం అవసరం. అతని ఇంద్రియ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ క్వీన్ వెంటియన్ తన ఇంద్రియ సామర్థ్యాలు మరింత ఎత్తుకు చేరుకునే కొద్దీ స్వల్ప ఒత్తిడిని అనుభవించడం ప్రారంభించాడు. అయినప్పటికీ ఇది అతన్ని ఆపలేకపోయింది. అకస్మాత్తుగా క్వీన్ వెంటియన్ తాను అనంతమైన నక్షత్రాల మధ్యలో నిలబడి ఉన్నట్లు భావించాడు. అతను 1వ ఆస్ట్రల్ నది వద్దకు చేరుకున్నాడు. అతను ఇక్కడ ఉన్న ప్రతిసారీ క్వీన్ వెంటియన్ తన ఆత్మ అనంతమైన స్థలం యొక్క మహిమతో కదిలిపోతున్నట్లు భావించేవాడు. 9 హెవెన్లీ ఆస్ట్రల్ నదులలోని నిస్సార నక్షత్రరాశుల పక్కన నిలబడి అతను చీమల వలె బీట్లోని ఇసుక రేణువులాగా లేదా విస్తారమైన సముద్రంలో నీటి బిందువులాగా అల్పుడిగా భావించాడు. చీపురు నక్షత్ర సముదాయం. ఆ నక్షత్ర సముదాయం చీపురు ఆకారాన్ని తీసుకున్నప్పుడు క్వీన్ వెంటియన్ తన పరిసరాల్లోని మొదటి నక్షత్ర సముదాయాన్ని పసిగట్టగలిగాడు. అది బ్రూమ్ నక్షత్ర సముదాయం. టిఎల్ బ్రూమ్ నక్షత్ర సముదాయం. చీపురు నక్షత్ర సముదాయం అనేది చైనీస్లో జింక్స్గా ఉండటానికి ఒక పన్, దురదృష్టాన్ని సూచిస్తుంది. డ్రూపిన్ విల్లో నక్షత్ర సముదాయం. నేను దానితో సహజమైన సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆస్ట్రల్ సోల్ను సంగ్రహిస్తే నా శరీరం విల్లోలాగా మృదువుగా మరియు సరళంగా ఉండే లక్షణాలను పొందుతుంది. వాటర్ స్నేక్ కాన్స్టెలేషన్. హెవెన్లీ జిథర్ నక్షత్ర సముదాయం. క్వీన్ వెంటియన్ పెద్ద శ్వాస తీసుకున్నాడు. అతను సిద్ధంగా ఉన్నంతవరకు అతను తన చుట్టుపక్కల ఉన్న ఏదైనా నక్షత్ర సముదాయంతో, స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్లు అంతిమంగా భావించిన నక్షత్ర సముదాయాలతో కూడా సహజమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలడని అనిపించింది. అయితే అతను అంత త్వరగా లొంగపోవాలని అనుకోలేదు. తనను తాను శాంతింపజేసుకుంటూ క్వీన్ వెంటియన్ తన ఇంద్రియాలను మరింత పైకి లేపడానికి అనుమతించాడు. స్వర్గం యొక్క 1వ పొరను దాటి
స్వర్గం యొక్క మూడవ పొరలోకి అడుగు పెట్టడానికి ముందు పూర్తిగా పైకి వెళ్లాడు. అతను అనుభవించిన ఒత్తిడి మరింత తీవ్రమైంది, మరియు క్వీన్ వెంటియన్ స్వర్గం యొక్క 1వ పొరలో ఉన్నప్పుడు ఏ నక్షత్రరాశిని ఎంచుకోవాలో నెమ్మదిగా ఆలోచిస్తున్నప్పుడు తనకు ఇకపై అంత నిర్లక్ష్యంగా మరియు విశ్రాంతిగా ఉండే లగ్జరీ లేదని విలపించాడు. అయితే ఈ విషయం ఇతర నక్షత్ర యుద్ధ సాగుదారులకు తెలిస్తే వారు రక్తం కక్కేంత వరకు కోపంగా ఉంటారు. క్వీన్ వెంటియన్ స్వయంగా అతని ఇంద్రియ సామర్థ్యాలు ఎంత బలంగా ఉన్నాయో తెలియదు. కాని ఆటం మంచును ఉదాహరణగా తీసుకోవడం ద్వారా ఆమె మూడవ స్వర్గపు పొరలోని నక్షత్రరాశులలో ఒకదానితో సహజమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆస్ట్రల్ సోల్ను కుదించిన తర్వాత ఆమె పేరు ఇప్పటికే దేశం అంతటా ప్రతిధ్వనించింది. నిజానికి మూడవ స్వర్గపు పొర నుండి ఒక నక్షత్రరాశితో ఒక అంతర్లీన సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆస్ట్రల్ సోల్ కలిగే ఉన్న శక్తి స్థాయి కేవలం సాటిలేని విధంగా 1వ మరియు 2వ పొరల కంటే బలంగా ఉంటుంది. అయితే స్వర్గం యొక్క మూడవ పొర ఇప్పటికీ నా పరిమితి కాదు, నేను ఇంక ముందుకు వెళ్లగలను. క్వీన్ వెంటియన్ యొక్క ఇంద్రియ సామర్థ్యాలు పైకి పెరుగుతూనే ఉండటంతో అతను అనుభవించిన ఒత్తిడి కూడా తీవ్రత పెరిగింది. ఒత్తిడి అతన్ని కొనసాగించకుండా ఆపాలనుకున్నట్లుగా ఉంది, ఎందుకంటే క్వీన్ వెంటియన్ కూడా అతని మనస్సులో కత్తిపోటు నొప్పి తరంగాలను అనుభవించడం ప్రారంభించాడు. అయినప్పటికీ అతను ఇంకా పళ్ళు కొరుకుతూ పట్టుదలతో ఉన్నాడు. నొప్పే అనేది ఒక తాత్కాలిక ఆలోచన, నేను విశ్రాంతి తీసుకోవాలి, నేను మేల్కొన్నప్పుడు నొప్పి తగ్గుతుంది. క్వీన్ వెంటియన్ స్వర్గం యొక్క 4వ పొరకు చేరుకున్నాడు. అక్కడ నక్షత్రరాశులు అన్ని భయంకరమైన శక్తిని వెదజల్లుతున్నాయి, దీనివల్ల అతను వాటితో ఒక అంతర్లీన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి బలమైన ప్రేరణను కలిగి ఉన్నాడు. క్వీన్ వెంటియన్కు తెలుసు, అతను సిద్ధంగా ఉంటే అతను వెంటనే దేశం యొక్క అపూర్వమైన మేధావిగా మారగలడని. అంకుల్ బ్లాక్ ఒకసారి స్వర్గం యొక్క 5వ పొర నుండి నక్షత్రరాశులకు సంబంధించిన అన్ని సమాచారాన్ని నా కోసం సిద్ధం చేశాడు, కాబట్టి అతని అంచనాలు నా కోసం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. క్వీన్ వెంటియన్ నిశ్శబ్దంగా తనను తాను ద్రూహంగా చేసుకున్నాడు. అతను తన ఇంద్రియాలను వాటి గరిష్ట పరిమితికి బలవంతంగా స్వర్గం యొక్క 5వ పొర వరకు కొనసాగడానికి ప్రయత్నించాడు. ఒక సహజమైన లింక్ను ఏర్పరచడం మరియు ఆస్ట్రల్ సోల్ను సంగ్రహించడం చాలా కష్టం. ప్రతిభతో పాటు ఒకరికి అపారమైన సంకల్పం కూడా ఉండాలి. క్వీన్ వెంటియన్ పైకి కొనసాగుతూ తన మనస్సులో కత్తిపోటు బాధల మండుతున్న తరంగాలను భరించాల్సిన అవసరం ఉందని తనకు తానుగా చెప్పుకున్నాడు. చివరగా అతను 4వ ఆస్ట్రల్ నదిని దాటి స్వర్గం యొక్క 5వ పొరకు చేరుకున్నాడు. అతని ముందు పుర్రె ఆకారంలో ఒక నక్షత్రరాశి ఉంది, చెడు మరియు ద్వేషంతో నిండిన భయంకరమైన ప్రకాశాన్ని విడుదల చేస్తుంది. పుర్రె కూటమి. క్వీన్ వెంటియన్ తన ఇంద్రియాలను దూరంగా మార్చుకుంటూ తన ఆస్ట్రల్ బాడీని తప్పించుకున్నాడు. ప్రస్తుతం 1వ స్వర్గపు పొరలో అతని అనుభవాల మాదిరిగా కాకుండా అతను ఇకపై అన్ని నక్షత్రరాశులను ఒకేసారి గ్రహించే సామర్థ్యాన్ని కలిగలేడు. అతను ఒక్కొక్క నక్షత్రరాశిని ఒక్కొక్కటిగా గ్రహించడానికి మాత్రమే ప్రయత్నించగలడు. కొద్దిసేపటి తర్వాత అతను అగ్నిపర్వత మండుతున్న ప్రకాశంతో నిండిన ఒక నక్షత్రరాశిని చూశాడు. ఇది ఎంబర్ లయన్ నక్షత్రరాశి. నేను దానితో సహజసిద్ధమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటే నేను భయంకరమైన స్థాయిలో జ్వాలల శక్తిని నియంత్రించే సామర్థ్యాన్ని పొందుతాను మరియు అప్పుడు నేను ఉపయోగించే శక్తి చాలా నిరంకుశంగా ఉంటుంది. క్వీన్ వెంటియన్ ఆలోచించాడు, కాని చివరికి తన నిర్ణయం అంత తొందరగా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే అతను ఇతర నక్షత్రరాశులను గ్రహించడానికి నక్షత్రాల క్షితిజాలను అన్వేషించాలని కోరుకున్నాడు. ఆ తరువాత అతను సమీపంలోని మరొక నక్షత్ర సముదాయాన్ని గ్రహించాడు. అది ఒక పెద్ద సుత్తి ఆకారాన్ని తీసుకుంది. అది హెవెన్లీ హామర్ కాన్స్టెలేషన్. హెవెన్లీ హామర్ కాన్స్టెలేషన్, ఈ ప్రత్యేక నక్షత్ర సముదాయం గురించి అంకుల్ బ్లాక్ తనకు ఇచ్చిన సమాచారం గురించి క్వీన్ వెంటియన్ ఆలోచించాడు. అకస్మాత్తుగా అతను జూదం ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు తన హృదయాన్ని ఉక్కుపాదం మోపాడు. అతని అసాధారణ ఇంద్రియ సామర్థ్యాలు హెవెన్లీ హామర్ కాన్స్టెలేషన్తో కనెక్ట్ అవ్వడానికి మరియు ఒక అంతర్లీన సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో వేగంగా చేరుకోవడం ప్రారంభించాయి. అతను నెమ్మదిగా హెవెన్లీ హామర్ కాన్స్టెలేషన్ నుండి ఆస్ట్రల్ ఎనర్జీతో కలిసిపోతున్నప్పుడు, అతని మనస్సులో కత్తిపోట్లు తీవ్రమవుతున్నప్పుడు అతను తనను తాను ఒక ఇష్టపూర్వక పాత్రగా ఊహించుకున్నాడు. నక్షత్రాల కాంతి స్తంభాలు స్వర్గం నుండి క్రిందికి జారడం ప్రారంభించాయి, వివిధ ఆస్ట్రల్ నదులను దాటి ప్రస్తుతం పెరుగుతున్న క్వీన్ వెంటియన్ శరీరంపై ప్రకాశిస్తూ అతని శరీరాన్ని నక్షత్రాల కాంతితో కప్పాయి. ఆస్ట్రల్ ఎనర్జీ అతని శరీరంతో కలిసిపోవడం ప్రారంభించింది, ఎందుకంటే కొన్ని నక్షత్ర కాంతి అతని మెడ చుట్టూ ఎల్లప్పుడూ వేలాడుతున్న రాయపై కేంద్రీకృతమే ఉంది. ఈ సమయంలో భయంకరమైన ఆస్ట్రల్ ఎనర్జీలు క్వీన్ వెంటియన్ మెడపై వేలాడుతున్న సాధారణ రాయపై గుమిగూడిన తర్వాత ఆ రాయి మెరుమిట్లు ఒలిపే ప్రకాశంతో ప్రకాశించడం ప్రారంభించింది.
అది విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. రాయి పూర్తిగా అదృశ్యమయ్యే వరకు అవశేషాలు క్వీన్ వెంటియన్ శరీరంలో పూర్తిగా కలిసిపోయాయి. ఇప్పుడే నక్షత్ర కాంతి స్తంభాలు పూర్తిగా కేంద్రీకృతమై క్వీన్ వెంటియన్ శరీరంపై ప్రకాశించాయి. అనేక బిందువులపైకి కలుస్తున్నప్పుడు అపారమైన ఆస్ట్రల్ ఎనర్జీ సాటిలేని విధంగా నిరంకుశంగా ఉంది. స్వర్గపు సుత్తి ఆకారంతో ఒక మందమైన నీడ క్వీన్ వెంటియన్ శరీరంపై కలిసిపోవడం ప్రారంభించింది. అయితే అతని మనస్సులో నొప్పి చాలా తీవ్రంగా ఉంది. అది దాదాపు పేలుడుతో పోల్చదగినది. అయితే ఈ సమయంలో క్వీన్ వెంటియన్ ఎలా వదులుకోగలడు? అతను తన దంతాలను కొరుకుతూ వదులుకునే సూచనలు లేకుండా కొనసాగాలని పట్టుదలతో ఉన్నాడు. అతను ఆస్ట్రల్ క్విని తన వెరిగిన మెరిడియన్ల మార్గాల ద్వారా ప్రసరించడానికి అనుమతించాడు. క్రమంగా క్వి మురి ఆకారంలోకి ఏర్పడి అదే సమయంలో తన ఆస్ట్రల్ సోల్ యొక్క సంగ్రహణను పూర్తి చేయడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఎందుకంటే ఆ తర్వాత మాత్రమే అతను నిజంగా స్టెల్లార్ మార్షల్ కల్టివేటర్స్ ర్యాంకుల్లోకి అడుగుపెట్టాడని పరిగణించవచ్చు. హాంగ్ లాంగ్ లాంగ్ నిరంకుశ ఆస్ట్రల్ క్వి తన వెరిగిన శక్తి మార్గాలు మరియు మెరిడియన్ల మార్గాల్లో అస్తవ్యస్తంగా దూసుకుపోతుండగా క్వి స్పైరల్ నిర్దేశించిన దిశను అనుసరించి ఉన్మాదంగా తిరుగుతూ అతని మొత్తం శరీరం గుండా తిరుగుతుండగా క్వీన్ వెంటియన్ శరీరం లోపల నుండి గర్జన శబ్దాలు వినిపించాయి. ఇది అత్యంత క్లిష్టమైన జంక్షన్ అని క్వీన్ వెంటియన్కు తెలుసు. అతను విజయం సాధించిన తర్వాత మాత్రమే అతను తన పరివర్తనను పూర్తి చేసినట్లు పరిగణించవచ్చు. అసాధారణమైన నొప్పిని భరించడం సాటిలేని విధంగా కష్టం. కాని మరింత భయంకరమైన విషయం ఏమిటంటే క్వీన్ వెంటియన్ ఇంకా 2 పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడానికి తన మనస్సును విభజించాల్సి వచ్చింది. అతని ఆస్ట్రల్ సోల్ యొక్క సంగ్రహణ మరియు అతని మొత్తం మెరిడియన్ మరియు అతని శరీరం అంతటా శక్తి ఛానల్ నిర్మాణం యొక్క పునర్నిర్మాణం. నొప్పి కేవలం ఒక తాత్కాలిక ఆలోచన. క్వీన్ వెంటియన్ హృదయం ధ్రువ సంకల్పంతో నిండిపోయింది. ఎందుకంటే అతని శరీరంలోని నిరంకుశ శక్తి క్వి స్పైరల్ ఒక ఆస్ట్రల్ ఎనర్జీ మార్గాన్ని తెరిచి దానిని అతని శరీరం అంతటా కలుపుతూ స్టెల్లార్ మెరిడియన్ల యొక్క పురాణ ప్రత్యేకమైన సమితిని విజయవంతంగా ఏర్పరుస్తుంది. అదే సమయంలో హెవెన్లీ హామర్ క్రమంగా రూపుదిద్దుకుంది. రక్తం అతని నోటి మూల నుండి బయటకు వచ్చింది. చివరగా క్వీన్ వెంటియన్ ఒక నోటి నిండా తాజా రక్తాన్ని ఉమ్మివేసి అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. క్వీన్ వెంటియన్ మూర్ఛపోయిన సమయంలో బాయ్ క్లాన్ నివాసానికి దూరంగా ముస్తాంగ్ క్లియర్ విండ్ ఇన్ లోపల ఒక కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని నుదిటిపై ఆస్ట్రల్ సోల్ యొక్క మందమైన నీడ ఉంది. ఈ ఆస్ట్రల్ సోల్ హెవెన్లీ విజన్ కాన్స్టెలేషన్తో సహజసిద్ధమైన సంబంధాన్ని ఏర్పరచడం ద్వారా భనిభవించింది మరియు ముస్తాంగ్ ద్వారా భనిభవించిన 3 ఆస్ట్రల్ సోల్స్లో ఒకటి హెవెన్లీ విజన్ ఆస్ట్రల్ సోల్. ఎంత బలమైన ఆస్ట్రల్ లైట్ ఆటమ్స్నో ప్రతిగా నిజంగా అసాధారణమైనది. మొదటి రౌండ్ తనిఖీలో ఉత్తీర్ణత సాధించడంలో ఆమెకు ఎటువంటి సమస్య ఉండకూడదని అనిపిస్తుంది. బాయ్ వంశం ఉన్న ప్రదేశంలో క్రిందికి ప్రవహిస్తున్న నక్షత్ర కాంతిపై దృష్టి సారించి ముస్తాంగ్ తన దృష్టిని క్షితిజాలపైకి విసిరాడు. ఆస్ట్రల్ పీడనం తగ్గిన తర్వాత మాత్రమే అతను ఊపిరి పీల్చుకున్నాడు. అది అతను పట్టుకున్నట్లు కూడా గ్రహించలేదు. ఆస్ట్రల్ పవర్ యొక్క ఆ మూలం నుండి వెలువడే ఒత్తిడి కనీసం 3వ హెవెన్లీ పొర యొక్క నక్షత్రరాశికి చెందినది మరియు బాయ్ వంశంలో ఆటమ్స్నో కాకుండా స్వర్గం యొక్క 3వ పొర నుండి నక్షత్రరాశులతో సహజ సంబంధాన్ని ఏర్పరచగల ఇతరులు ఎవరూ లేరు. తన శరీరాన్ని సాగదీసి ముస్తాంగ్ రాత్రికి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్కే హార్మోనీ సిటీ యొక్క ఆటమ్ స్నో స్వర్గం యొక్క 3వ పొర నుండి ఆస్ట్రల్ సోల్ను కుదించగలిగాడని విన్న తర్వాత కంట్రీ చక్రవర్తి వెంటనే దర్యాప్తు కోసం ప్రజలను పంపాడు మరియు పంపబడిన స్కాట్ల సమూహంలో ముస్తాంగ్ కూడా ఉన్నాడు. స్కాట్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తన చేతుల నుండి ఆటమ్ స్నోను లాక్కునే వ్యక్తులు ఉంటారని ముస్తాంగ్ ఆందోళన చెందలేదు. ఎందుకంటే అతను ప్రతిష్టాత్మకమైన ఎంపరర్ స్టార్ అకాడమీ ప్రతినిధి.